మరి రోజా గారు ఎందుకు మాట మాటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శ చేస్తున్నారంటారు? గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, అంత అవసరం అంటారా? ఇప్పుడు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, మంచి చేస్తే మంచి అని చెప్పాలి. ఆ వైసీపీ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే తప్పునే వాళ్ళు ఒప్పుగా చేసిన తప్పుని ఎదురు వాళ్ళు చెప్పిన మంచిని అలా ఒప్పుకుంటారు. వాళ్ళు మంచిని మంచిగా చూడాలి, తప్పుని తప్పుగా చూడాలి. వీళ్ళకి ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా మంచి చేసిన పవన్ కళ్యాణ్ వాళ్ళకి తప్పు కింద కనిపిస్తుంది. ఆ విమర్శలు చేస్తారు. అలా విమర్శలు చేస్తేనే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి పబ్లిసిటీ అవుతారు. పవన్ కళ్యాణ్ తిడతా ఉంటేనే పబ్లిసిటీ అవ్వగలరు. ఆ స్థాయి వ్యక్తులు కాబట్టి అలా చేదారిపోయి ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి రోజా గారు ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? అసలు పని చేస్తున్నారా లేదా? మీరేమంటారు? ఆవిడ విమర్శలు తగ్గట్టుగా నిజంగానే జరుగుతుందా లేదా? ఆ స్థాయి పనికి ఇప్పుడు దాకా ఏ నాయకుడు చేశాడండి? పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఏ నాయకుడు చేయాల. మనం అనుకోవడం కాదు, మీరు మా దగ్గర రావడం కాదు, బయటికి వెళ్తే ప్రపంచం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుంది. ఈ రోజు డిప్యూటీ సీఎం పదవికి హోదా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పోస్ట్ కి మీ ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒకే ఒక డిప్యూటీ సీఎం వచ్చింది. ఆ తీరు విధానాన్ని పనితీరు విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తమే కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కూడా పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది. ఆయన చేసిన పని వల్లే. మీరు చెప్పడం వల్ల, మీరు ఆయన శంకించడం వల్ల కానీ ఆయన పేరు దగ్గర పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అని పనితీరు అమాంతం పెరుగుతూనే ఉంటది. ఆయన చేసుకుంటూనే వెళ్తాడు. మరి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు కదా, ఒక ప్రజానీకంగా మీరేమంటారు దాని గురించి? మీ అభిప్రాయం ఏంటి? అదే సార్, రోజా గారు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేశారు. నగరంలో ఎంతవరకు, నియోజకవర్గంలో ఎంతవరకు ఆమె పనిచేశారు? ఎన్ని రోడ్లు వేపించారు? ఎంతమంది 2 సార్లు పోటీ చేసినాకి ఎన్ని వేల మెజార్టీ వచ్చింది? ఇప్పటి వరకు గట్టిగా 10,000 మెజార్టీ కూడా రోజా గారు ఈ రోజు వరకు రాలా. నగరంలో ప్రజలే నిన్ను శాశ్వతంగా దూరం పెట్టాలని చూస్తున్నారు. నీ స్థాయి మర్చిపోయి నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించి పవన్ కళ్యాణ్ తిడుతున్నావు. నీ స్థాయి అంటే ఒకసారి అర్థం చేసుకుని మీ స్థాయిని మీరు గుర్తు పెట్టుకుని, ఇప్పుడు మీకు గౌరవిస్తాం మీరు అని చెప్పి మిమ్మల్ని తిట్టట్లేదు మేము, కానీ మీ స్థాయి మీరు గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ అంటే బాగుంటుందని మా అభిప్రాయం.